వెల్కమ్ టు క్షణం టీవీ. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనం చూస్తున్నాం, మానవ ప్రాణాలకి అసలు రక్షణ లేకుండా పోయింది. ఇప్పుడు టీడీపీ గుండాలు ప్రతి గ్రామంలో ఇంత విచ్చలవిడిగా, ఇప్పుడు అంగన్వాడీ టీచర్కు ఇంత అన్యాయంగా వాళ్ళ ప్రాణము ఆమె చెప్తుంటే మనకే చాలా బాధేస్తుంది. దాదాపు 4 నెలలు అయిందంట ఆమె టార్చర్ పెట్టి. అసలు ఆ మాటలు చెప్పలేమన్నాను ఏడుస్తున్నాము. ఆ మాటలు వాడు ఏమేమి మాట్లాడినవి అసలు చెప్పలేమంటుంది. ఇంత అన్యాయంగా, ఇంత గుండాయిజము, ఇంత గుండారాజ్యము వచ్చింది మన ఈ కూటమి ప్రభుత్వం. ఇంత అన్యాయంగా అసలు వేధింపులు చేస్తుంది. మొన్ననైతే మన హాలరు మనలో కేజీబీ ప్రిన్సిపల్ ఆమె కానీ మనం చూసినాం, మీరు అంతా చూసినాం, ఇంతవరకు చర్యలేదు. అదేవిధంగా దేవనకొండ మనలో కానీ ఉపాధి హామీ తాళాలు వేసినది టీడీపీ గుండాలు. తాళాలు దాదాపు వాళ్ళు అక్కడ రావాలంటే, ఉపాధి అధికారులు అక్కడ రావాలంటే బదిమన్నారు. అసలు మీరు ఉన్నాను రానే కానీ సార్ మాకు వస్తే వాళ్ళు కొడతారు సార్ అని విధంగా అన్నారు. నేను అప్పుడప్పుడే కలెక్టర్ మేడంకి అందరూ ఫోన్ చేసి అక్కడ డోర్ వాక్యాలను తెరిపించినాము. ఇంత అన్యాయంగా ప్రతి గ్రామంలోన ఈ టీడీపీ గుండాలని పెంచి పోషిస్తుంది ఎవరంటే ఇక్కడ ఉండే మన ఆలూరు ఇన్ఛార్జి. మన ఆలూరు కాన్స్టిట్యూన్సీ ఎప్పుడో లేదు ఇది ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు పనులు వాళ్ళు చేసుకొని పోయేవాళ్ళు, ఎవరు అధికారం ఉంటే వాళ్ళ అధికారులు ఏదన్నా చేసి మంచి చెడ్డ చేసేవాళ్ళు తప్ప ఇప్పుడు ప్రతి గ్రామంలో ఇదే చిచ్చు. వాళ్ళు ఎందుకు ఏం చేస్తున్నారంటే ఈ గుండాలని పెంచి పోషిస్తున్నారు. హాలర్లు అయితేనేమి వాళ్ళ అనుచరులే, ఈ చిప్పిగిరి మండలం అయితేనేమి, హాలరు మన కొలగొంద మండలం అయితేనేమి, హాలూరు మండలం అయితేనేమి, ప్రతి మండలంలోకి వాళ్ళ అనుచరులు ఇదే టార్చర్లే. బయట చెప్పుకోలేక చేయలేక ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఉద్యోగస్తులు. ఈ మన ప్రజాస్వామ్యం ఎక్కడుందో మనకు అర్థం కాదు. వీళ్ళు ఇంత అరాచకం చేసి మళ్ళా నిన్న రాత్రి వాడు వచ్చినాడంట, 11 గంటలకు వచ్చినాడంట. అంటే 11:20కి వచ్చినాడంట. 11:20కి వచ్చిన ఆ టైంలో వచ్చే పని ఏమిందాడు అంటే అది ఏమన్నా పొనుకుంటే నువ్వు కుతికి పిసుకాలని వచ్చినాడా, చంపేయాలని వచ్చినాడా, లాస్ట్కి కడగాకే వాడు ఆ టైంలో వచ్చే పని ఏమిందా? 11:20కి వచ్చే పని ఏముంది? ఏమంటే పొద్దున మాట్లాడుకోవాలా. ఆ రోజు ఆమె ఊతే ఉందంట, ఎవరు లేరంట, హాస్పిటల్లో ఊతే కూర్చోయిందంట. వాడు వచ్చినాడంటే మళ్ళీ అందులోకి వాళ్ళ బంధువులు పరిగెత్తుకొచ్చేసరికి వాడు పోయినాడంట. మళ్ళీ ఇది ఎక్కడ పోతుంది ప్రజాస్వామ్యం దేశం ఎక్కడ పోతుంది? ఇంత గుండాయిజమా, ఇంత అరాచక పరిపాలన ఎక్కడ? ఆయమగానో ఇక్కడ ఉండే ఇన్ఛార్జ్ కానీ ఒక లేడీనే, ఆయమ కానీ ఉండేది ఆయమ జ్యోతమ్మ, ఇన్ఛార్జ్ ఉండేది లేడీనే, ప్రభుత్వం నడుపుతుండేది ఆమె ఒక లేడీనే. లేడీ అసలు లేడీలకే
మహిళలకే రక్షణ లేకుండే మాన ప్రాణాలకు రక్షణ లేకుంటే పోతుంటే ఇంత అరాచక పరిపాలన మనం ఎక్కడ చూసినామా? మళ్ళీ ఆలూరు కాన్సెన్స్ అయితే ఇంకా వీళ్ళు ఇన్ఛార్జ్ ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచే ఇంకా అరాచక పరిపాలన పెరిగిపోయింది. అంటే వాళ్ళు ఏం చెప్తారంట, పోయి తన్నిరండి మేము చూసుకుంటామంటారంట వాళ్ళు. ఎవరన్నా కానీ ఏదైనా ఉంటే శ్రద్ధ చెప్పాలి, కానీ ఎవరన్నా ఇది ఎక్కడ పరిపాలన చేస్తున్నారేమో, తన్నిరండి, కొట్టిరండి, చంపేసి రండి అంటే ఇదేమి? ఇది మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేకపోతే ఎక్కడన్నా పాకిస్తాన్లో ఉన్నామా? ఎక్కడన్నా ఉన్నామా? ఎక్కడ చూసినా ఇదే అరాచక పరిపాలన. యా గ్రామానికి పోయినా ఇదే విచ్చలవిడిగా ఈ గుండాలు, ఇసుక దందాలు అయితేనేమి. మొన్ననే మన హాలరంలో గుళ్ళెంలో చూసినాం. ఒక ఆయన ఏకంగా ఫారెస్ట్కే దాదాపు 200 ఎకరాలు ఫారెస్ట్కే పెట్టినాడు. ఆయనైతే ఇసుక దందా ఆయనే, ఇసుక దందాలు మళ్ళీ అదేవిధంగా మళ్ళీ గ్రావెల్ దందాలు అంతా వాళ్ళ ఆయనే. ఏదైనా భూదందాలు ఎక్కడ భూమి కనపడితే అయిపోయింది. భూమి ఏదైనా ఒక 10 సెంట్ల భూమి కనపడితే అయిపోయింది, దాన్ని కబ్జా చేసేదే. భూ కబ్జాలు అసలు ఇప్పుడు అంత ఈ ఎక్కడ ఉందో, ఎక్కడ ఏమన్నా అవతాకులు ఏమైనా ఉంటే వాళ్ళని బెదిరించేది, వాళ్ళని రాపించుకునేదంట. ఇంత నిరంకుశ పాలన ఈ ఆలూరులో ఎందుకు నడుస్తుందో మనకు అర్థం కాదు. ఖచ్చితంగా నేను మాత్రం ఏదన్నా కానీ ఆలూరు ప్రజలు ఒకటే చెప్తున్నాను, మీరు ధైర్యంగా ఉండండి. నేను ఎక్కడ కానీ, ఎందుకంటే నేను ప్రతిరోజు గ్రామాల్లో తిరుగుతున్నాను, మీరు ధైర్యంగా ఉండనే విధంగా మీకు చెప్తున్నాను. ఎందుకంటే మనము ఇట్లా ఆత్మహత్య చేసుకునేది మంచిది కాదు. ఎందుకంటే మనకు కానీ, ఎందుకంటే ఈ పిల్లోని మీద నేను చాలాసార్లు వీళ్ళు వచ్చి ఇన్ఛార్జ్ వచ్చినాక మీరు కానీ చూసింటారు. ఈరోజు ఆయమ్మ రండి, బర్త్డే అప్పుడు ఆయనది ఈ నెల 20వ తారీఖు. ఈ ఫోటో చూడండి. ఆయమ్మ నాకు సంబంధం అంటే ఎవరన్నా ఒప్పుకుంటారా ప్రజలు? అంటే ఏమన్నా ఆమె మీద చెడు జరిగితే నాకు సంబంధం అంటారా మీరు? నీ బర్త్డే ఎన్ని రోజు 20వ తారీఖు ఉన్నాడా లేదా? నాకు సంబంధం లేదు ఎట్లా అంటావు నువ్వు? ప్రతి ఒక్కరికి నీ సంబంధమే. మీ టీడీపీ గుండా రాజ్యం చేస్తున్నారు మీరు. ఇక్కడ మీ టీడీపీ గుండా రాజ్యంని ఒప్పుకునే ప్రసక్తి లేదురా. ఎందుకంటే మీరు ఇంత నిరంకుశ పాలన చేస్తున్నారు, మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు మీరు. ఎందుకంటే మీరు చూడండి, మననే చూడండి. ఆయన వచ్చి నాకు సంబంధం లేదు, నాకు ఎవడో అంటుంది. ఎవడో అంటే ఎవడో ఒప్పుకుంటారా? మీరు అంతా ఒప్పుకుంటారా? మీడియా మిత్రులు ఒకటే చెప్తున్నాం, ఆయన ఉన్నాడా లేదా? మా కార్యకర్తను ఎంత ఇబ్బంది పెట్టినాడో అంత ఇబ్బంది పెట్టింటే నేను ఇక్కడుండే ఎస్ఐకి చెప్పినా, సిఐ గారికి చెప్పినాను, నేను ఆయన గురించి డిఎస్పీ గారికి చెప్పినాను. వీళ్ళందరూ కాకపోతే ఎస్పీ సార్ ఫోన్ చేసింటే అప్పుడు కంట్రోల్ అయినాడు. అసలు వాడికి అంటే భయం అనేది లేదు, వాడికి భయమీ భీత అనేది లేదు వానికి. అలాంటి వాడిని ఖచ్చితంగా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా శిక్షించాలా. అని శిక్షించేంత వరకు ఇడిసే ప్రసక్తి లేదు. ఇట్లా టీడీపీ గుండాలని ఎవరన్నా కానీ మేము పోరాటం చేస్తూనే ఉంటాం. మీరు ఎంతమంది గుండాలు చేసినా గుండాలకి ఎదబడే ప్రసక్తి లేదు. మీ గుండాలకి, మీ అరాచక పాలనకి, ఈ భూదందాలకి. ఎందుకంటే మొన్ననే ఇప్పుడుగా ఎక్కడ మన చిన్నాడి దగ్గర ఇప్పుడుగా నిన్నగానే ఫోన్ చేసినారు, ఎంఆర్ఓగా ఫోన్ చేసిన ఆయనేమో సీజ్ చేసిన అన్నాడు. అయినా కానీ మళ్ళీ ఇప్పుడు గర్సు తోలుతూనే ఉన్నారు. ఇంకా ఇప్పుడు కానీ ఎక్కడుంది ఇంత అరాచకమైన పరిపాలన, ఇంత భూదందాల? ఎవరైనా బీదోళ్ళది పేదలను తెలియకుండా ఎంతమందిని కొడుతున్నారు. ఎందుకంటే బయటకు రాలేరు ఎదబడి. ఏమనంటే పోలీసు వాళ్ళు డిపార్ట్మెంట్లతో పద్దరే డిపార్ట్మెంట్లు పోతారు అక్కడికి. వాళ్ళ భూమి కబ్జా చేసింది, కానీ వాళ్ళని కబ్జా చేసింది మళ్ళీ పోలీసు వాళ్ళు వాళ్ళ మీద కేసులు. ఇంత అరాచకమైన పరిపాలన మన ఆలూరు కాన్స్టిట్యూన్సీ నడుస్తుంది. మీరు ఖచ్చితంగా ప్రజలు కానీ చాలా గమనించాలి. ఏదోనైనా నాకు చెప్తే ఖచ్చితంగా నేను వెంటనే మీ దగ్గరికి వచ్చి మీ సమస్య ఏమో తెలుసుకుంటాను. ఇట్లా గుండాలకు ఎదబడొద్దండి, ఎప్పుడు మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దండి. డిపార్ట్మెంట్ కానీ అండదండలని ఖచ్చితంగా ఉంటానే విధంగా ఏ డిపార్ట్మెంట్ అన్నా కానీ మీరు, ఎందుకంటే మన ధ్యానకొండ మండలంలో ఉపాధి హామీ వాళ్ళకి చెప్పింది, వాళ్ళు ఎదబడుతుంటే నేనుండానే రానంటే అప్పుడు వచ్చింటే తాళాలు తెరిచి ఈరోజు సక్రమంగా డ్యూటీలు చేసుకుంటున్నారు. ఈ టీడీపీ గుండాలకు ఎవరు ఎదబడొద్దండి. ఎన్నాళ్ళు ఉండదు ఇది. మీ కొట్టే చెప్తున్నా, ఏదున్నా సమస్య ఉంటే నా దగ్గర తీసుకురావాలనే విధంగా మన మీడియాముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అనే విధంగా ఈరోజు మీ అందరికి చెప్తున్నాం. గ్రామంలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నటువంటి లేపాక్షమ్మ
అనే ఆమెను ఆ గ్రామంలోని నివసించేటువంటి వీరేష్ అనే వ్యక్తి లేపాక్షం అనే కుర్వ సామాజిక వర్గం చెందినటువంటి లేపాక్షం అనే అమ్మాయిని వీరేష్ అనే ఎస్సీ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో నానా దుర్భాషలాడుతూ గత 3 నెలల నుంచి నిన్నటి రోజు జరిగిన సంఘటన కూడా కాదు, గత 3 నెలల నుంచి విపరీతంగా ఆ అమ్మాయిని ఆమెను సతాయిస్తూ టార్చర్ చేస్తూ ఆ అంగన్వాడీ సెంటర్ చుట్టూ తిరుగుకుంటూ చేస్తూ నిన్నటి రోజున పూర్తి వాని యొక్క పిచ్చి ప్రలోభనలు ఎక్కువైపోయి 10 మందిలో ఆమెను నానా దుర్భాషలాడితే ఆమె మనస్తాపానికి గురై నిన్న మందు మాత్రలు ఈ అఘాయిత్యానికి నిద్ర మాత్రలు వేసుకుని అఘాయిత్యానికి పాల్పడింది. చాలా చాలా బాధాకరం. ఈ సంఘటన చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే గతంలో కూడా ఒక 6 నెలల క్రితం నాకు అదే ఊరు నుంచి ఒక టీచర్ అదే వ్యక్తి మీద వీరేష్ మీద కంప్లైంట్ చేయడం జరిగింది ఆ రోజు. కానీ ఎందుకని చెప్పేసి నేను మందలించి పంపించడం జరిగింది అక్కడికక్కడ ఆ రోజు. కానీ వాని యొక్క విపరీత పొగడలు ఈరోజు చూస్తుంటే ఒక మనిషి అఘాయిత్యానికి పాల్పడి చనిపోయేదాకా వచ్చింది ఈరోజు. అంటే వాడు గతంలో కూడా చేస్తున్నాడు దానికి ఇది మరో నిదర్శనం ఈరోజు. ఇటువంటి వాళ్ళను వాళ్ళు స్వపక్షమైనా సరే విపక్షమైనా సరే వీరికి ఎవరు అండదండలన్నా కూడా ఎంతటి వారైనా సరే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పేసి మీడియా ముఖంగా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను నేను. ఎందుకంటే కూటమి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ ఉండాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికి తెలిసిన విషయమే. గత ప్రభుత్వంలో ఈ అరాచకాలు భరించలేకనే ప్రభుత్వంని 94% మ్యాండేటరీతో ప్రజలు ఏకపక్షంగా 164 సీట్లు మాకెందుకు కట్టబెట్టారు? లా అండ్ ఆర్డర్ బాగుండాలని కట్టబెట్టారు. మరి మా ప్రభుత్వంలో ఇటువంటి వాటిని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కావున నేను చెప్పేదేమంటే ఈ వీరేష్ అనే వ్యక్తికి ఎవరు వెనకాల అండదండలైనా సరే వారు ఎంతటి వారైనా సరే వారికి శిక్ష పడే వరకు మేము వదిలిపెట్టమని చెప్పేసి ఈ మీడియా ముఖ్యంగా ప్రతి ఒక్కరు తెలియజేస్తా ఉన్నా నేను. రెండో విషయం నేను చెప్పేది, రెండో విషయం ఎవరైనా సరే ఆలూరు నియోజకవర్గంలో మీరు బాగా ఆలోచించాలి సోదరులారా. లా అండ్ ఆర్డర్ ని ఎవరి చేతిలోకి తీసుకుంటే కూడా సహించే ప్రసక్తే లేదు ఇక్కడ. ఎందుకంటే నేను ఆల్రెడీ నిన్న ఆ సంఘటన జరిగిన తర్వాత సిఐ గారికి అయితేనేమి, డిఎస్పీ గారికి అయితేనేమి, ఎస్పీ గారికి అయితేనేమి చేయడం జరిగింది ఫోన్. అందులో భాగంగా ఇది ఖచ్చితంగా తొందరగా ఎఫ్ఐఆర్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఎఫ్ఐఆర్ కట్టలేని పరిస్థితికి లేనటువంటి పరిస్థితి రాకూడదు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఏదో మేము రాజీ చేసి పంపిస్తామంటే నేను పోలీసులు కూడా హెచ్చరిక జారీ చేస్తున్నా. ఇక్కడి నుంచి ఏదో ఇక్కడ జరిగేటువంటి ఆలూరు తాలూకాలు జరిగేటువంటి సంఘటనలను మీరు అక్కడికక్కడే లా అండ్ ఆర్డర్ ప్రకారం చేయాలని చెప్పేసి నేను ఈ మీడియా ముఖ్యంగా సవినయంగా కోరుకుంటున్నాను. నేను మన ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సామాన్య న్యాయం జరగాల్సిందే. ఎవరు అన్నట్టు మేమైనా సరే చివరికి ఎవరి ప్రలోభాలకు మీరు గురై వారికి న్యాయం చేయకుండా ఉంటే మాత్రం ఇది తగదని చెప్పేసి నేను ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పటికే ఆలూరు ప్రజలు గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ పార్టీ ప్రభుత్వం రాక ఎంతో బాధపడతా ఉన్నారు. డెవలప్మెంట్ కు నోచుకోక ఎంతో వెనకబడిపోయింది ఈ ప్రాంతం అంతా. అటువంటి క్రమంలో ఈ కక్షలు కార్యక్రమాలు ఇటువంటి యుగంలో, ఇటువంటి కాలంలో, వాట్సాప్ ప్రపంచంలో, ఇంత టెక్నాలజీ పెరిగినటువంటి కాలంలో మనం కొట్టుకుంటే ఏం రాదు. నేను చెప్పేది ఎస్సీ, ఎస్టీ, బీసీ సోదరులకంతా ఒకటే, గ్రామాల్లో మీరు ఎవరు ప్రోత్సహించినా కూడా దయచేసి మీరు కక్షలు కార్పొరేట్లకు పోద్దండి ఆయన మీరు. ఎందుకంటే చివరికి మీలేదు మన కేసులు మాత్రమే. ఎందుకంటే నేను స్వపక్షంలో కూడా చెప్తున్నా, విపక్షం వాళ్ళకైనా సరే ఎవరికైనా సరే నేను చెప్పేది ప్రశాంతంగా ఉండే గ్రామాల్లో మీరు ప్రశాంతంగా జీవించండి మీరు. ఎందుకంటే చట్టాన్ని మీ కంట్రోల్లోకి తీసుకొద్దండి. మీకు ఏమైనా సమస్యలు ఉంటే పై అధికారులకు తెలియజేయండి, అంతేగాని ఆ వ్యవస్థలు కాడిపోయి మేము ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తామంటే మాత్రం ఇది తగదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. కావున ఆలూరు ప్రజలందరూ ఈ సంఘటనలో మీరు ఇంతటితో మర్చిపోయి ఆయనకు వీరేష్ కు ఏ విధంగా కఠిన శిక్ష పడాలనో అది మేము చట్టపరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం అండి.